వెల్కమ్ బ్యాక్ టు మైరా మీడియా. ఎన్టీఆర్ అభిమాని మురళి అనే ఒక ఎన్ఆర్ఐని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు మోసం చేశారు అంటూ కొన్ని రోజుల నుంచి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక అసలు విషయం ఏంటి అనంటే, పేద కళాకారులను ఆదుకోవటానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు సినిమాల్లో హీరోలు వాడిన వస్తువుల్ని, వాళ్ళు వేసుకున్న బట్టల్ని, అలానే పెద్ద పెద్ద సినిమాల్లో ఉన్న వెపన్స్ని వేలం వేస్తూ ఉంటారు. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బుల్ని పేద ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి వినియోగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అదృశ్య సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు వేసుకున్న జాకెట్ని వేలం పాటకు పెట్టడం జరిగింది. అయితే దీంట్లో ఎన్ఆర్ఐ అలానే ఎన్టీఆర్ గారి అభిమాని మురళి అనే వ్యక్తి ఆ జాకెట్ను 50,000 వరకు పాడారు. అలానే ఇంకొంతమంది జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా దాన్ని 10 లక్షల వరకు పాడటం జరిగింది. కానీ ఎవరు కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇక దీంతో మరీ జూనియర్ ఎన్టీఆర్ గారి జాకెట్ 50,000 అంటే పరువు పోతుందని చెప్పేసి ఈ మురళికి కొన్ని మాయమాటలు చెప్పి, అంటే నీకు జూనియర్ ఎన్టీఆర్ గారి పెళ్ళికి ఇన్వైట్ చేస్తామని, అంతేకాకుండా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఇప్పిస్తామని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారి జాకెట్ని 10 లక్షలకు కొనేలా చేశారు. ఇక్కడే అసలు కథ మలుపు తిరిగిందండి. 10 లక్షలు పెట్టి జాకెట్ కొన్నాడంటే ఈయన దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. సో మురళితో మనం ఒక మ్యాగజైన్ని స్టార్ట్ చేపిద్దాం, దీనివల్ల మనకి ప్రచారము జరుగుతుంది, డబ్బు వస్తుంది అని చెప్పి మురళితో స్టార్ మ్యాగజైన్ని పెట్టించి దగ్గర ఆయన కొన్ని రోజుల వరకు కొనసాగించడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో మురళిని సీఈఓగా కూడా పెట్టారు. కానీ కొన్ని రోజులకి దీంట్లో సరిగ్గా కంటెంట్ బాగోపోవడంతో దీంట్లో కంటెంట్ని మార్చమని మురళి గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సూచన ఇవ్వటం జరిగింది. ఇది నచ్చని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు సీఈఓగా ఆయన పేరును తొలగించి ప్రింటర్గా పెట్టారు. నన్నే సీఈఓగా తొలగించి ప్రింటర్గా పేరేస్తారా, ఇక నేను ఇన్వెస్ట్ చెయ్యను అని చెప్పేసి దాని మీద ఇన్వెస్ట్ చేయటం మానేశాడు. సో మొత్తంగా చూసుకుంటే ఆ స్టార్ మ్యాగజైన్ అనేది మూతపడిపోయింది. దీనివల్ల ఈ ఎన్ఆర్ఐకి దగ్గర 5 నెలల్లోనే 60-50 లక్షల వరకు లాస్ వచ్చిందనమాట. ఇక ఏమీ చేయలేక ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఏమన్నా ఆశిద్దామా, ఈయనకి జరిగిన మోసాన్ని ఎన్టీఆర్ గారికి చెబుదాం అనుకుంటే ఆయన కూడా అందుబాటులో లేక ప్రస్తుతానికి మురళి గారు జరిగిన మోసంపై కొన్ని కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. సో మొత్తంగా చూసుకుంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయా అని చెప్పేసి బయట అయితే హాట్ కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ వార్తపై అటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు కానీ లేకపోతే ఇటు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఏ విధంగా స్పందిస్తారు అనేది తర్వాత ప్రశ్న. మరి చూద్దాం ఏమవుతుందో. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.